విఎల్ఏలందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి టెలిలా సర్వీస్ గురించి. దీని ద్వారా మనం కేసెస్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా కేస్ బుక్ చేసుకోవాలి అనేసి మనకు స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది. ముందుగా సిఎస్సి లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత మనము సిఎస్ఐడి పాస్వర్డ్ ఎంట్రీ చేసి తర్వాత కింద వచ్చిన క్యాప్చాను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సైన్ ఇన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్ లోపల టెలిలా అని టైప్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మనం ఇక్కడ డైరెక్ట్గా కూడా క్రోమ్ లోపల టెలిలా అని టైప్ చేసి మొదటగా వచ్చిన లింక్పై క్లిక్ చేసినట్లయితే టెలిలా పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. టెలిలా పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత లాగిన్ అండ్ సైన్ అప్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు రెండు రకాలైనటువంటి సైన్ అప్ లాగిన్స్ అనేవి వస్తుంటాయి. మొదటగా లాగిన్ వస్తుంది, దాని తర్వాత బెనిఫిషియరీ అప్లికెంట్ సైన్ అప్ అనేది వస్తుంది. మీరందరూ కూడా విఎల్ఎస్ కాబట్టి మనము లాగిన్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాము. దాంట్లో మనకు సెలెక్ట్ రోల్ అన్న ఆప్షన్ వస్తుంది. దాని లోపల ఎవరైతే ఉన్నారో విఎల్ఈ కానీ న్యాయశాఖ కానీ బెనిఫిషరీ కానీ అక్కడ మనము విఎల్ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. విఎల్ఈ అయితే విఎల్ఈ, న్యాయశాఖ అయితే న్యాయశాఖ, బెనిఫిషరీ అయితే బెనిఫిషరీ లాగిన్ తీసుకుంటాము. తర్వాత మనము సైన్ అప్ పైన క్లిక్ చేసిన వెంటనే కింద రీబూట్ క్యాప్చా వస్తుంది. దాన్ని క్లియర్ చేసి సిఎస్సి కనెక్ట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు మొదటగా ఓపెన్ చేసిన వాళ్ళకి ప్రొఫైల్ అప్డేట్ చేసుకోమని అడుగుతుందన్నమాట. అక్కడ మనం ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ నేము మరియు ఈమెయిల్, మొబైల్ నెంబరు, జెండరు, తర్వాత పాస్వర్డ్ అనేది క్రియేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. టెలిలాకి సంబంధించి సిఎస్సి పాస్వర్డ్ కాకుండా టెలిలా కూడా సపరేట్గా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనము పాస్వర్డ్ అనేది ఎంట్రీ చేస్తున్నాం. ఇక్కడ పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టేట్ అండ్ డిస్టిక్ అండ్ బ్లాక్ అని అడుగుతుంది. మనము ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ తెలంగాణ స్టేట్ కాబట్టి ఇక్కడ తెలంగాణ తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక డిస్టిక్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత బ్లాక్ ఏదైతే మండల్ ఉందో ఆ మండల్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గ్రామ పంచాయత్ ఏదైతే ఉందో ఆ గ్రామ పంచాయత్, ఆ విలేజ్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనకు అప్డేట్ ప్రొఫైల్ పిక్ అని అడుగుతుంది. కావాలంటే ఇక్కడ విఎల్ఈ ప్రొఫైల్గా అప్డేట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా మనకు ఆప్షన్ అనేది వస్తుంది. నేను ఇక్కడ ప్రొఫైల్ అనేది ఫోటోను అప్లోడ్ చేస్తున్నాను. ప్రొఫైల్ అప్డేట్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఓటీపీ అనేది వస్తుంది అనమాట. కాల్ లోపల ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ ఓటీపీ కాల్ ద్వారా వచ్చిన ఓటీపీని మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చేసిన వెంటనే మీకు ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ ప్రొఫైల్ ఏ విధంగా మనము సబ్మిట్ చేసిన వెంటనే మనకు ప్రొఫైల్ అనేది అప్డేట్ అయిపోయింది. తర్వాత మనము బెనిఫిషరీని యాడ్ చేసి కేసెస్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రొఫైల్ అప్డేట్ అయిన వెంటనే మీకు మళ్ళీ బ్యాక్ వచ్చేసి లాగౌట్ అయిపోతుంది. తర్వాత మనము సేమ్ యథావిధిగా మనం సిఎస్సి లాగిన్ అనేది ఓపెన్ చేసుకొని టెలిలా అనేది సెర్చ్ చేస్తాము. లేదంటే కూడా డైరెక్ట్గా మనం ఇక్కడ టెలిలా క్రోమ్ లోపల ఓపెన్ చేసేసి లాగిన్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనకు డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ ఓపెన్ చేసినాను కాబట్టి నేను డాష్బోర్డ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను ప్రొఫైల్ అప్డేట్ చేసినాను కానీ ఎలాంటి కేసెస్ అనేది రిజిస్ట్రేషన్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ 00 అనేసి వస్తుంది. తర్వాత మనం ఇక్కడ బెనిఫిషరీని యాడ్ చేస్తున్నాం. బెనిఫిషరీని యాడ్ ఎలా చేయాలంటే బెనిఫిషరీ లిస్ట్లో ఉన్న యాడ్ బెనిఫిషరీ పైన క్లిక్ చేసి వాళ్ళ నేము, మొబైల్ నెంబర్తోని రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ కొట్టిన తర్వాత మనకు జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్లయితే మనకు కాల్ అనేది వస్తుంది. 4 digits ఆఫ్ ఓటీపీ అనేది చెప్తారనమాట. దాంట్లో ఆ ఓటీపీ అనేది మనము ఎంట్రీ చేస్తాం. ఎంట్రీ చేసిన తర్వాత మనం ఏ విధంగా అయితే విఎల్ఈ సైన్ అప్ అయ్యేటప్పుడు ఎలా అయితే మనము ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటామో అదేవిధంగా బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా
మన ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క నేము, జీమెయిల్, జెండరు, డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ కూడా ప్రతి బెనిఫిషరీకి మనము బెనిఫిషరీ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ బెనిఫిషరీ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేస్తున్నాం. బెనిఫిషరీ యొక్క ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, స్పౌస్ నేమ్ కానీ ఎంట్రీ చేయాలి. తర్వాత క్యాస్ట్ కేటగిరీ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. క్యాస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత స్టేటు, అదేవిధంగా డిస్టిక్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ బ్లాక్, మనం ఏదైతే మండల్ ఉందో ఆ మండల్లో ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత గ్రామ పంచాయత్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ. తర్వాత ఇక్కడ విలేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, విలేజ్ ఆప్షన్లో ఏవైతే విలేజ్ ఉందో ఆ విలేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత పిన్ కోడ్, ఈ పిన్ కోడ్ అనే ఆప్షన్ లేటెస్ట్గా అప్డేట్ చేయడం జరిగింది. పిన్ కోడ్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేశారు. తర్వాత ఎలిజిబుల్ కేటగిరీ, బెనిఫిషరీ ఏ కేటగిరీలోకి వస్తాడో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు బెనిఫిషరీ ఏ కేటగిరీలో వస్తుందో తెలియలేని సిచ్యువేషన్ ఉంటే మీరు అదర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ అప్డేట్ ఫోటో అని ఉంటుంది, అప్లోడ్ ఫోటో అనేసి. ఇక్కడ కావాలంటే మనము బెనిఫిషరీ ఫోటో కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మనము డైరెక్ట్గా కూడా మనము ముందరికి వెళ్ళొచ్చు. తర్వాత మీకు ఏమైనా ప్రూఫ్స్, ఆ లాక్ సంబంధించి మీకు ఆల్రెడీ కేసు రిజిస్ట్రేషన్ అయ్యింది ఏమైనా ప్రూఫ్స్ ఉన్నట్లయితే ఆ ప్రూఫ్స్ కూడా మనం ఇక్కడ చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్ పైన క్లిక్ చేసి సైన్ అప్ కొట్టిన వెంటనే మీకు ఒకటి క్రియేట్ అనేది అయిపోతుంది. బెనిఫిషరీ అనే వాడిని క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. తర్వాత ఈ బెనిఫిషరీని యాడ్ చేసిన తర్వాత మనం కేసు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే బెనిఫిషరీ లిస్ట్లో ఓపెన్ చేసి ఇక ఎవరైతే మనం బెనిఫిషరీని యాడ్ చేసామో వాళ్ళది ప్రొఫైల్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. అక్కడ మనము బెనిఫిషరీ లిస్ట్ ఓపెన్ చేస్తే మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. 3 ఆప్షన్స్ దగ్గర మనము వ్యూ కేసెస్, ఎడిట్ ప్రొఫైల్ అండ్ యాడ్ కేస్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం ఇప్పుడు కేసు యాడ్ చేయాలి కాబట్టి యాడ్ కేస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ యాడ్ కేస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత సెలెక్ట్ కేటగిరీ లోపల మనకు నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. మొదటగా మనము ఏదైనా ఒక లెటర్ని టైప్ చేసినట్టయితే మనకి ఇక్కడ కింద మనకు నెంబర్ ఆఫ్ కేటగిరీస్ అనేది వస్తాయి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత దానిలో కూడా మనకు సబ్ కేటగిరీ, మనం ఏదైనా ఒక లెటర్ టైప్ చేసినట్టయితే మనకి ఇక్కడ కేటగిరీ అనేది సబ్ కేటగిరీ వస్తుంది. తర్వాత మనం ఎప్పుడైతే మాట్లాడాలి అనుకుంటామో ఆ డేట్, టైం, అవి కాల్ టైప్ కూడా మనకి ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెలెక్ట్ జెండర్ చేసుకుంటాము. తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ప్రిఫర్డ్ కాల్ టైప్, మనకు ఇక్కడ ప్రిఫర్డ్ కాల్ టైప్ లోపల 3 ఆప్షన్స్ ఉంటాయి. వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది, ఆడియో కాల్ ఆప్షన్ ఉంటుంది. బోత్ మనకి రెండిట్లో ఏదైనా పర్లేదు అనుకుంటే బోత్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ టైం స్లాట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మన టర్మ్స్ అండ్ కండిషన్ పైన క్లిక్ చేసి లాస్ట్లో ఒక క్యాప్చా అనేది ఉంటుంది. క్యాప్చా అనేది క్లిక్ చేసి సబ్మిట్ కొట్టిన వెంటనే మీకు ఓటీపీ అనేది వస్తుంది. కాల్ ద్వారా ఓటీపీ వస్తుంది. ఆ విధంగా వెరిఫై ఓటీపీ కొట్టిన తర్వాత మనకు కేసు రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఆ సర్టెన్ టైంలో మనం ఏ టైంలో అయితే మనం టైం స్లాట్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ టైం స్లాట్ లోపల మనకు ప్యానల్ లాయర్ అనేవాడు కాల్ చేస్తారనమాట. ఆ టైం లోపల బెనిఫిషియరీ అనేవాడు అందుబాటులో ఉండాలి. కేసు అనేది రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనము డెస్క్టాప్లో కేసు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మొబైల్ ద్వారా కేసు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.